హే గైస్ ఎలా ఉన్నారు? యాక్చువల్లీ కొంచెం గొంతు బాగాలేదు, సో వాయిస్ కొంచెం తేడాగా ఉండొచ్చు. బట్ ఈ వీడియోకి వాయిస్ బాగా సెట్ అయింది అనుకుంటున్నాను. ఎనీవే వాయిస్ విషయంలో కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. బట్ వీడియో మాత్రం సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గైస్ వీడియో కంటిన్యూ చేసే ముందు ఎవరి మీద ఆధారపడకుండా లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళకి నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఏదైనా బాగా రెప్యుటేషన్ ఉన్న ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి జనరేటివ్ ఏఐ కోర్స్ చేయండి. జస్ట్ లైక్ ఓడిన్ స్కూల్ ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసిటీ అకాడమీ ఆఫ్ ఐఐటి గువాహటి వాళ్ళు కొలాబరేట్ అయి చేస్తున్న జనరేటివ్ ఏఐ కోర్స్ అనమాట. ఈ కోర్సులో జెన్ ఏఐ మోడల్స్ ని బిల్డ్ చేయడంతో పాటు డిప్లాయ్ చేయడం కూడా నేర్పిస్తారు. ఈ ఫీల్డ్ లో డీప్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ మీకు ఈ కోర్సును నేర్పిస్తారనమాట. అంతా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 25కి పైగా ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఏంటంటే మీ పోర్ట్ఫోలియో బాగా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఈ కోర్సులో అందించే లైవ్ క్లాసెస్ లో మీరు మీ ఇన్స్ట్రక్టర్స్ నుంచి రియల్ టైంలో ఫీడ్బ్యాక్ ని అందుకునే అవకాశం కూడా ఉంది. ఇంత పెద్ద కోర్స్ చేస్తున్నప్పుడు అది జాబ్ విషయంలో హెల్ప్ అవ్వకపోతే ఏం లాభం చెప్పండి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ కోర్స్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసిటీ అకాడమీ ఐఐటి గువాహటి నుంచి ఒక అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ లభించడంతో పాటు ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ నుంచి అల్యూమినీ స్టేటస్ కూడా లభిస్తుంది. వీటి వల్ల ఏంటంటే మీ సివి బాగా స్ట్రాంగ్ అవుతుంది. 2 రోజుల పాటు మీరు ఐఐటి గువాహటి క్యాంపస్ ని విజిట్ కూడా చేయొచ్చు. ఇంక ఈ కోర్స్ చేయడం వల్ల ఓడి స్కూల్ తరపు నుండి మీకు డెడికేటెడ్ జాబ్ అసిస్టెన్స్ కూడా లభిస్తుంది. అసిస్టెన్స్ అంటే రెజ్యూమ్ బిల్డింగ్ కానీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, జాబ్ రిఫరల్ లో హెల్ప్ లభించడంతో పాటు డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా దొరుకుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. సో ఒక లీడింగ్ కంపెనీలో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ కోర్స్ ఫీజు మీద 10,000 వరకు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. అండ్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి December 28న స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో కూడా ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. భూమికి 100 అడుగుల కింద ఒక మనిషి తలకిందులుగా స్ట్రక్ అయిపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒక పక్క స్ట్రక్ అయిపోయిన వ్యక్తిని కాపాడాలని 137 మంది పోరాడుతుంటే, ఇంకో పక్క అదే టైంలో చస్తే నరకానికి తీసుకెళ్లాలని యమకింకరులు వెయిట్ చేస్తున్నారు. 27 గంటల పాటు గడిచిన ఈ సంఘర్షణలో విజయం ఎవరు సాధించారనేది ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. జాన్ ఎడ్వర్డ్ జోన్స్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో చదువుకుంటున్న 26 సంవత్సరాల మెడికల్ స్టూడెంట్. ఇతనికి టీనేజ్ నుంచి కూడా స్పెలన్కింగ్ అంటే చాలా ఇష్టం. స్పెలన్కింగ్ అంటే ఇరుకైన సొరంగంలో పాకుతూ చేసే అడ్వెంచర్. ఇది జాన్ కి చాలా థ్రిల్ ఇస్తుంది. 2009 నవంబర్ 26న జరుపుకోబోయే థ్యాంక్స్ గివింగ్ డే కి తన కుటుంబంతో పాటు జాన్ తన సొంత ఊరైన ఉతాకి వెళ్ళాడు. అప్పటికి తనకి పెళ్ళయ్యి 1 year పాప కూడా ఉంది. అంతేకాకుండా ఆ టైంలో తన వైఫ్ ప్రెగ్నెంట్ కూడా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర గ్యాదర్ అవటంతో వీళ్ళంతా కలిసి ఒక అడ్వెంచర్ ని ప్లాన్ చేశారు. నట్టి పుట్టి కేవ్స్ లో స్పెలన్కింగ్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు. నట్టి పుట్టి కేవ్ అనేది ఉతాలేకి వెస్ట్ లో ఉన్న ఒక హైడ్రోథర్మల్ కేవ్. చాలా సన్నటి సొరంగాలు ఉన్న ఈ గుహకి బాయ్స్ గ్రూప్స్ ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తూ ఉంటారు. 1960లో ఫస్ట్ టైం డేల్ గ్రీన్ ఇంకా తన స్నేహితులు ఈ గుహని కనుగొన్నారంట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 5,000 మెంబర్స్ వస్తారని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. నిజానికి ప్రాపర్ సెక్యూరిటీ ప్రికాషన్స్ లేనందున 2006 మే 24న ఈ కేవ్ ని క్లోజ్ చేశారు. కానీ కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్న తర్వాత ఈ గుహని 2009 మే 8న విజిటర్స్ కి మళ్ళీ ఓపెన్ చేశారు. జాన్ ఇంకా తన తమ్ముడు జోష్ తో పాటు ఇంకో 9 మంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్ ఈ అడ్వెంచర్ ని ఎక్స్పీరియన్స్ చేయాలని స్టార్ట్ అయ్యారు. జాన్ అండ్ జోష్ కి వాళ్ళ టీనేజ్ నుంచి కేవింగ్ చేయటం వల్ల కేవింగ్ లో వాళ్ళకి చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ ట్రిప్ కూడా అలాంటి కొన్ని మెమరీస్ ని మిగుల్చుతుంది అని అనుకున్నారు. కానీ అది జాన్ జీవితాన్ని తలకిందులు చేస్తుందని వాళ్ళప్పటికీ ఊహించి ఉండరు. మే 8న మళ్ళీ ఓపెన్ అయిన ఈ కేవ్ లోకి కొన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఎవరైనా కేవింగ్ చేయగలరు. ఆ పర్మిషన్స్ అన్ని తీసుకున్న తర్వాత కేవింగ్ కిట్ అంతా రెడీ చేసుకుని ఆ సొరంగాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అందరూ రెడీ అయిపోయారు. నవంబర్ 24, 2009 సుమారు రాత్రి 8 గంటలకి వీళ్ళంతా కూడా ఆ గుహలోకి దిగారు. కొంతసేపు అందరూ ఆ కేవ్ ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత జాన్ కి ఇంకా డీప్ గా ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. ఆ రోజు జాన్ అలా అనుకోకుండా ఉండుంటే బాగుండేది.
జాన్ ఇంకా తన బ్రదర్ జోష్ ఛాలెంజింగ్ గా అనిపించే కేవ్ ని ట్రై చేయాలనుకున్నారు. దానికోసం మ్యాప్ ని తిరిగేసి చూడగా బర్త్ కెనాల్ వాళ్ళు కోరుకున్న ఛాలెంజ్ ని ఇస్తుంది అనే విషయం తెలుసుకున్నారు. మిగతా సొరంగాలతో పోల్చుకుంటే బర్త్ కెనాల్ ఇంకొంచెం సన్నగా ఉంటుంది. సొరంగం లోపలికి వెళ్తున్న కొద్దీ సొరంగం ఇంకా చిన్నదైపోతుంది. అంతేకాకుండా ఈ సొరంగాలు తిన్నగా కూడా ఉండవు. రకరకాల యాంగిల్స్ లో బెండ్ అయి ఉంటాయి. మధ్యలో పెద్ద పెద్ద బండలు కూడా అడ్డంగా ఉంటాయి. దీనివల్ల కేవర్స్ కి ఇది చాలా ఛాలెంజింగ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అదే ఇన్స్పిరేషన్ తో వీళ్ళిద్దరు అన్న తమ్ములు కూడా ఆ కేవ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి సిద్ధపడ్డారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో పాటు ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ కేవ్ ఎంట్రన్స్ నుంచి కిందకి దిగిన తర్వాత బిగ్ స్లైడ్ అనే పోర్షన్ ఒకటి ఉంటుంది. దానిని ఈజీగా అందరూ దాటేస్తారు. ఆ తర్వాత వచ్చేదే బర్త్ కెనాల్. వీళ్ళు చేసే ఈ అడ్వెంచర్ లో ఇదొక టర్నింగ్ పాయింట్. బర్త్ కెనాల్ లోకి వాళ్ళ జర్నీ మొదలైంది. వీళ్ళ నలుగురిలో జాన్ ముందు వెళ్ళాడు. తన తల ముందు పెట్టి చిన్న పిల్లలు ఎలా అయితే పాకుతారో జాన్ కూడా అలాగే పాకుతూ ఆ సొరంగంలో ముందుకు వెళ్ళటం మొదలు పెట్టాడు. ఆ సొరంగం టైట్ గా ఉండటంతో పాటు ఎత్తు పల్లాలు కూడా ఉన్నాయి. ఇది 6 అడుగులు ఉన్న జాన్ కి చాలా కష్టాన్ని కలిగించింది. అంతేకాకుండా 6 అడుగులు ఉండటంతో జాన్ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం లేనంత సన్నగా ఉంది ఈ కెనాల్. బర్త్ కెనాల్ ని ఆల్రెడీ చాలా మంది క్రాస్ చేశారు. ఆ లాస్ట్ లో ఒక ఫ్రీ స్పేస్ కూడా ఉంటుంది. ఆ నమ్మకంతోనే కష్టంగా ఉన్నా కానీ జాన్ ముందుకు పాకుతూనే ఉన్నాడు. ఎంత ముందుకు వెళ్ళినా కూడా తనకి ఆ మార్గం ఇంకా డిఫికల్ట్ గా అవుతూనే ఉంది. ఒక ఎండ్ మాత్రం కనిపించట్లేదు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సొరంగం కిందకి వాలుగా వచ్చింది. ఆ సొరంగం చివరిలో కాస్త స్పేస్ ఎక్కువగా ఉండటంతో ఇదే బయటికి దారిని ముందుకు వెళ్ళటం మొదలు పెట్టాడు. వాలుగా ఉన్న సొరంగంలో తన చేతులతో బ్యాలెన్స్ చేసుకుని మెల్లగా ముందుకు వెళ్ళటం స్టార్ట్ చేశాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. బర్త్ కెనాల్ అనుకుని అప్పటి వరకు ఎవ్వరూ వెళ్ళినట్టు రికార్డ్స్లో కూడా లేని ఒక సొరంగంలోని 50 అడుగుల దూరంలోకి వెళ్ళిపోయారు. ముందు ఏముంటుందో కూడా ఎవ్వరికీ తెలియదు. నార్మల్గా ఏ సొరంగంలోకి వెళ్ళినా కూడా చివరిన ఒక చిన్న స్పేస్ లాంటిది ఉంటుంది. అక్కడి నుంచి ఫ్రీ అయి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళొచ్చు. కానీ ఈ సొరంగానికి అలాంటి ఒక ఫ్రీ రూమ్ లేదు. ఆ విషయం జాన్కి తెలియదు. జాన్ ఇంకా కూడా తాను బర్త్ కెనాల్లోనే ఉన్నట్లు భావిస్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్తే బయటికి దారి ఉంటుంది అనుకుంటున్నాడు. అదే ఆశతో ముందుకు వెళ్తూనే ఉన్నాడు. తనని తాను పుష్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఒక పాయింట్ వచ్చిన తర్వాత పూర్తిగా నిటారుగా ఉన్న ఒక సొరంగం కనిపించింది. భూమికి 78 డిగ్రీస్ యాంగిల్లో ఉంది. దీనిని క్రాస్ చేస్తే తాను ఆ ఛాలెంజ్ ని పూర్తి చేసినట్లు అని భావించాడు. అలా జాన్ ఆ చిన్న రంధ్రంలోకి పాగుతూ దిగాడు. ముందు ఎలాంటి దారి కూడా లేదు. అలా అని వెనక్కి వెళ్ళటానికి కూడా అస్సలు అవకాశం లేదు. ఎందుకంటే తాను ఇరుక్కుంది 10 × 18 అంగుళాల ఒక చిన్న హోల్లోకి. ఇప్పుడు తాను ఉంది భూమికి 100 అడుగుల లోపల అండ్ గుహ ఎంట్రన్స్ కి 400 అడుగుల దూరంలో. జాన్ చెయ్యి ఒకటి సొరంగం గోడకి తన బాడీకి మధ్యలో ఇరుక్కుపోయింది. తలకిందులుగా నిటారుగా ఉండిపోవడంతో తనని తాను వెనక్కి పుష్ చేసుకోలేకపోయాడు. కేవలం తన కాళ్ళు మాత్రమే ఫ్రీగా ఉన్నా కానీ గ్రావిటీకి ఎగనిస్ట్ గా అవి కూడా పెద్దగా హెల్ప్ అవ్వలేకపోయాయి. తన సిచ్యువేషన్ని రియలైజ్ అయిన జాన్ తన తమ్ముడు జోష్ని పిలిచాడు. జాన్ ఉన్న ఆ పరిస్థితి చూసి తనని వెంటనే పైకి లాగటానికి జోష్ ట్రై చేశాడు. జోష్ తన పూర్తి బలం యూజ్ చేసి ట్రై చేశాడు కానీ తన వల్ల అవ్వటం లేదు. ఇది తన ఒక్కడి వల్లే అయ్యే పని కాదని వాళ్ళిద్దరికీ అర్థమైంది. తనని కాపాడాలంటే ఒక పెద్ద టీమే కావాలి. దానికోసం జాన్ని ధైర్యంగా ఉండమని చెప్పి జోష్ బయటికి వచ్చాడు. జోష్ రెస్క్యూ టీంని పిలిచేదాకా వాళ్ళతో పాటు వచ్చిన ఒక ఫ్యామిలీ మెంబర్ జాన్తో మాట్లాడటానికి ఆ సొరంగంలోకి వెళ్ళారు. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో ప్యానిక్ అయితే మనిషి ఎక్కువసేపు బ్రతకలేడు. అంతేకాకుండా అలా తలకిందులుగా ఎక్కువసేపు ఉండటం కూడా ఒక మనిషికి ఏమాత్రం మంచిది కాదు. టైం కూడా వేగంగా పరిగెత్తుతుంది. గడిచే ఒక్కొక్క నిమిషం జాన్కి చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా తాను ఉన్న పొజిషన్లో గడిచే ఒక్కో క్షణం కూడా మనిషిలో ఆందోళన ఎక్కువ చేస్తుంది. కేవ్ దగ్గరికి పెద్ద రెస్క్యూ టీం వచ్చింది. అందరూ కూడా చాలా రకాల ప్లాన్స్ వేస్తున్నారు. అవసరమైతే సొరంగాన్ని పెద్దదిగా చేయాలనే ఆలోచన కూడా చేశారు. కానీ వీళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసినా కానీ రోప్ని తన కాళ్ళకి కట్టి పైకి లాగటమే సరైన ప్లాన్ అని వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చారు. సుమారు రాత్రి 12:30 జాన్ని రెస్క్యూ చేయడానికి ఫస్ట్ రెస్క్యూవర్ సూసీ మతోలా జాన్ దగ్గరికి వచ్చింది. అప్పటికే జాన్ ఆ సొరంగంలో పడి 3 గంటల పైనే అయింది. ముందుగా సూసీ జాన్ ప్యానిక్ అవ్వకుండా ధైర్యం చెప్పింది. తనతో పాటు ఒక రోప్ని తీసుకుని వచ్చి జాన్ కాళ్ళకి కట్టింది. సూసీ కట్టిన ఆ తాడుని బయట నుంచి కొంత
కొంతమంది లాగటానికి ట్రై చేశారు. కానీ ఆ సొరంగం తిన్నగా లేకపోవడంతో వాళ్ళు ఎంతగా ట్రై చేసినా కానీ లాగలేకపోతున్నారు. ఆ కొండరాళ్ల మధ్యలో ఈ రోప్ ఇరుక్కుపోయి వెనక్కి లాగటానికి అవ్వడం లేదు. జాన్ పరిస్థితి కూడా దారుణంగా మారుతుంది. మెడికల్ స్టూడెంట్ కావడంతో జాన్కి ఈ విషయం పూర్తిగా తెలుసు. మనిషి తలకిందులుగా ఉంటే సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. టైం కూడా ఫాస్ట్ గా రన్ అవడంతో రెస్క్యూవర్స్ జాన్ దగ్గర కొండరాళ్ళని డ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు. ఒక ప్రొఫెషనల్ డ్రిల్లింగ్ మిషన్ తో లోపలికి వెళ్లి డ్రిల్ చేయటం స్టార్ట్ చేశారు. కానీ ఆ ఇరుకు సొరంగంలో వీలుగా లేని పొజిషన్ లో డ్రిల్ చేయటం కష్టంగానే కాకుండా స్లోగా కూడా అవుతుంది. డ్రిల్లింగ్ స్టార్ట్ చేసి గంట సేపు అయినా కానీ అది పెద్ద ఎఫెక్ట్ ని చూపించలేదు. జాన్ ఉన్న పొజిషన్ కూడా రెస్క్యూవర్స్ కి చాలా ప్రాబ్లమాటిక్ గా మారింది. జాన్ కాళ్ళకి ఇంకా పైన సీలింగ్ కి పెద్ద గ్యాప్ లేకపోవడంతో ఇది రెస్క్యూవర్స్ కి ఒక పెద్ద టాస్క్ గా మారింది. టైం గడిచిపోతుంది. రెస్క్యూవర్స్ వాళ్ళ సాయి శక్తుల ప్రయత్నించినా కానీ జాన్ ని పుల్ చేయలేకపోతున్నారు. దీంతో రెస్క్యూవర్స్ వాళ్ళ అల్టిమేట్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. జస్ట్ రోప్ తో మాత్రమే లాగితే సరిపోదని దానికి తోడుగా ఒక పుల్లీ సిస్టమ్ కూడా ఉండాలి అని డిసైడ్ అయ్యారు. దానికి ఆ సొరంగం మొత్తం మీద కొన్ని డ్రిల్స్ చేసి వాటికి బోల్ట్స్ తో పుల్లీస్ ని అటాచ్ చేసి అప్పుడు రోప్ ని యూజ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. సొరంగంలో రోప్ ఎక్కడ కూడా ఇరుక్కుపోకుండా పుల్ చేయడానికి ఈజీ అవుతుంది. కానీ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఆ చిన్న సొరంగంలో ఒక్కసారి ఒకరు మాత్రమే వెళ్ళగలరు. ఒక పర్సన్ హార్డ్ రాక్స్ లో హోల్స్ డ్రిల్ చేసి పుల్లీస్ ని ఇన్స్టాల్ చేయడం కొద్దిగా టైం తీసుకుంటుంది. రెస్క్యూ టీమ్, వాలంటీర్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్, రెస్క్యూ హెలికాప్టర్ ఇలా ఎంతమంది ఉన్నా కానీ జాన్ దగ్గరికి కేవలం ఒక్కరు మాత్రమే రీచ్ అయ్యే యాక్సెస్ ఉంది. సెకండ్స్ గడిచే కొద్దీ జాన్ పరిస్థితి మరీ దారుణంగా మారిపోతుంది. తనకి ఆల్రెడీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. అన్కాన్షియస్ అయిపోతున్నాడు. తాను కొంతమంది దేవతలు ఇంకా రాక్షసుల్ని కూడా చూసినట్లు జాన్ చెప్పాడు. మధ్య మధ్యలో పానిక్ అటాక్స్ కూడా జరుగుతున్నాయి. ఒక మనిషి ఎక్కువసేపు తలకిందులుగా ఉంటే బ్లడ్ అనేది బ్రెయిన్ లో స్టాగ్నేట్ అయిపోతుంది. అలా అయిపోవటం వల్ల మత్తు వచ్చి స్పృహ కోల్పోతారు. నిటారుగా నిల్చుంటే మాత్రమే బ్లడ్ అనేది అన్ని బాడీ పార్ట్స్ కి సరిగ్గా ఫ్లో అవుతుంది. అదే రివర్స్ లో ఉంటే బ్లడ్ ఫ్లో అనేది అంత సరిగ్గా ఉండదు. ఇలా అన్కాన్షియస్ అవ్వటం జాన్ కి ఏ మాత్రం మంచిది కాదు. సో ఇలాంటి డిఫికల్ట్ టైంలో తనకు ఒక మోరల్ సపోర్ట్ కావాలి. ఆ మోరల్ సపోర్ట్ కోసం ఒక 2-వే రేడియో కేబుల్ ని అతని దగ్గరికి పంపించి గుహ ఎంట్రన్స్ లో ఉన్న తన భార్యతో మాట్లాడేలా చేశారు. అప్పటికే తనకి చేతిలో ఒక పాప, కడుపులో ఒక బాబు ఉన్నారు. గుండెల నిండా బాధ ఉన్నా కానీ ఆ బాధని బయట పెట్టకుండా తన భర్తకి ధైర్యం చెప్పడం మొదలుపెట్టింది. అప్పటికి జాన్ తలకిందులుగా ఇరుక్కొని 19 గంటలవుతుంది. ఆఖరికి రెస్క్యూవర్స్ ఎంతో కష్టపడి ఆ పుల్లీ సిస్టమ్ని అమర్చారు. ఇంకక్కడి నుంచి ప్రతిదీ కూడా బెటర్ అవటం స్టార్ట్ అయింది. అందరూ కూడా జాన్ మెల్లిగా తిరిగి వస్తాడు అని నమ్మారు. 8 మందితో కూడిన ఒక టీం ఆ రోప్ని లాగటం మొదలు పెట్టారు. జాన్ ఒక సన్నటి సొరంగంలో ఇరుక్కుపోవటం వల్ల వాళ్ళు లాగుతుంటే జాన్కి చాలా పెయిన్ వచ్చింది. అందుకని ఈ టీం కొద్దిగా లాగి పాస్ ఇచ్చేవారు. జాన్ కొద్దిగా పైకి రావటం మొదలైంది. ఒక 3 సార్లు అలా పైకి లాగిన తర్వాత సుమారు 1 ఇంచు వరకు పైకి వచ్చాడు. ఆ సొరంగం నుంచి పూర్తిగా ఇంకా బయటికి రాకపోయినా కానీ గడిచిన లాస్ట్ 20 గంటల తర్వాత జాన్ మళ్ళీ ఒక ముఖాన్ని చూశాడు. రెస్క్యూవర్ తనతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. జాన్ చాలా టైర్డ్ గా కనిపించాడు. తన కళ్ళన్నీ రెడ్ కలర్ లో ఉన్నాయి. ముఖం నిండా దుమ్ము ఉంది. రెస్క్యూవర్ జాన్ ని ఎలా ఉన్నావు అని అడిగాడు. దానికి జాన్ తలకిందులుగా ఉండటం చాలా కష్టంగా ఉంది, నా కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి అని ఆన్సర్ ఇచ్చాడు. కానీ తన ఫేస్ లో ఒక స్మైల్ ఉంది. తాను ఒక పెద్ద గండం నుంచి బయటపడుతున్నా అనే ఒక రిలీఫ్ ఉంది. కానీ రెస్క్యూవర్స్ ఇంకోసారి లాగితే జాన్ బయటికి వచ్చేసినట్లే. సరిగ్గా అదే సమయంలో ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. 3 సార్లు పైకి లాగిన రెస్క్యూవర్స్ 4th అండ్ లాస్ట్ టైం లాగటం మొదలు పెట్టారు. కానీ ఒక్కసారిగా అందరూ రెస్క్యూవర్స్ వెనక్కి పడిపోయారు. వీళ్ళ చేతిలో ఉన్న తాడు లూజ్ అయిపోయింది. ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు. ఇక్కడ జాన్ దగ్గరలో ఉన్న రెస్క్యూవర్ ఫేస్ మీద ఏదో బలంగా తగిలింది. రెస్క్యూవర్కి 1 నిమిషం ఏం అర్థం కాలేదు. ఆ దెబ్బ నుంచి తేరుకొని చూస్తే కేవలం దుమ్ము మాత్రమే కనిపించింది. 2 సెకండ్ల తర్వాత తాను రియలైజ్ అయింది ఏంటంటే జాన్ని లాగుతున్న ఆ ఫస్ట్ పుల్లి ఊడి తన ఫేస్ మీద పడింది. అలాగే జాన్ మళ్ళీ తిరిగి ఆ లోయలో పడిపోయాడు. కానీ ఈసారి జాన్ ముందుసారి కన్నా లోతులో పడిపోయాడు. జాన్ ని పిలిచినా కానీ పెద్దగా అవతల నుంచి ఏ రెస్పాన్స్ లేదు. ఫేస్ కి గాయం అవడంతో ఆ రెస్క్యూవర్ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఆ ప్లేస్ లో వేరే రెస్క్యూవర్ వచ్చి జాన్ ని చూశాడు. జాన్ ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. తన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. రెస్క్యూవర్ జాన్ ని ఎన్నిసార్లు పిలిచినా కూడా జాన్ పెద్దగా రెస్పాండ్ అవటం లేదు. ఈసారి వచ్చిన రెస్క్యూవర్ ఇంకో పుల్లిని కట్టి జాన్ నడుముకి రోప్ కట్టి బయటికి లాగుదామని చూశాడు. కానీ జాన్ ఏ మాత్రం కూడా రెస్పాండ్ అవటం లేదు. ఎంత పిలిచినా కూడా
రెస్పాండ్ అవ్వటం లేదు. దాంతో ఆ రెస్క్యూవర్ బయటకు వచ్చి ఒక మెడికల్ ప్రొఫెషనల్ని జాన్ దగ్గరికి పంపాడు. లోపలికి వెళ్ళిన డాక్టర్ జాన్ని చెక్ చేసి బయటకు వచ్చి జాన్ ఇంకా మనతో లేడు అనే చేదు విషయాన్ని బయట పెట్టాడు. జాన్ తన కూతుర్ని, తన భార్యని, తన భార్య కడుపులో పెరుగుతున్న బేబీ జాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ గివింగ్ డేకి ఒక్కరోజు ముందు జాన్ చనిపోయాడు. మొత్తం 137 మంది రెస్క్యూవర్స్ 27 గంటల పాటు పడిన కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయింది. తన డెడ్ బాడీని కూడా బయటకు తీయటం చాలా కష్టమని పబ్లిక్ అథారిటీస్ చేతులెత్తేశారు. దాంతో నట్టి పుట్టి కేవ్ జాన్ సమాధిగా మిగిలిపోయింది. ఒక వారం తర్వాత నట్టి పుట్టి కేవ్ని ఎవరికి ఎలవ్ లేకుండా కంప్లీట్గా సీల్ చేశారు. జాన్ జ్ఞాపకంగా తన ఫ్యామిలీ అక్కడ ఒక శిలా ఫలకాన్ని కట్టించారు. థ్రిల్ కోసం కేవ్కి వెళ్తే ఆ కేవ్ జాన్ని కిల్ చేసింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. సో వాయిస్ మీకు ఇబ్బందిగా అనిపించిందా లేకపోతే సెట్ అయిందా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి థ్రిల్లింగ్ స్టోరీస్ ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఈ వీడియో రెస్పాన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మిగతా వీడియోస్ కూడా ప్లాన్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో హోప్ అని కామెంట్ చేయండి. సో ఎందుకంటే మన లైఫ్లో హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ కేవ్లో తలకిందులుగా జాన్ 27 గంటలు బ్రతికి ఉన్నాడంటే అది కేవలం హోప్. తాను బ్రతుకుతాడనే చిన్న హోప్తోనే 27 అవర్స్ అలా తలకిందులుగా ఉండగలిగాడు. ఇన్ కేస్ ఆ హోప్ లేకపోతే 1 to 3 అవర్స్లోనే చనిపోయి ఉండేవాడు. ఎనీవే హ్యాపీ ఎండింగ్ అయితే లేకపోయినా కానీ ఆ హోప్ అనేది అతన్ని 27 గంటల పాటు బతికించింది. సో మన లైఫ్లో హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే కింద కామెంట్స్లో హోప్ అని కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బాయ్.